మీ పాపకి 14 సంవత్సరాల అయితే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళండి. మేడం ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళమంటున్నారు, మా పాపకి ఏం లేదే అని అనుకుంటున్నారేమో. గవర్నమెంట్ లో హెచ్పివి క్యాన్సర్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నారండి. 14 ఏళ్లు ఉన్న ఆడపిల్లలందరికీ ఫస్ట్ డోస్ స్టార్ట్ అయ్యింది. మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఫెసిలిటీస్, పిహెచ్సిలు, సిహెచ్సిలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎక్కడికైనా మీరు అడగొచ్చు. అయితే వ్యాక్సిన్ కి వెళ్లే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఫస్ట్ది యువిన్ అనే ప్లాట్ఫామ్ లో పాప ఆధార్ తో గానీ ఆభా కార్డ్ తో కానీ రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ లేదనుకోండి, పేరెంట్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు యాజ్ అ పేరెంట్ మీరు దానికి కన్సెంట్ ఇస్తున్నట్టుగా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. అదే కాకుండా ఒక హార్డ్ కాపీ మీద కూడా పేరెంట్ సిగ్నేచర్, కన్సెంట్ ఫామ్ ఇంపార్టెంట్. అంతే. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీ పాప ఏజ్ చెప్పుకుని మీ ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటే పాపకు వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎడమ చేతిలో లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ మీద మనకి ఓటుకి మార్క్ వేస్తారు కదా, అలా వేస్తారు. వ్యాక్సినేషన్ అయినట్టు. వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ని మళ్ళీ మీరు ఆ యువిన్ దాంట్లో నుంచే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. వ్యాక్సినేషన్ వేయించుకునేటప్పుడు ప్రికాషన్స్ ఏంటో చెప్పమంటారా? వ్యాక్సిన్కి వెళ్లే ముందు మీ పాపకి ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ పెట్టేలాగా చూడండి. ఖాళీ కడుపుతో తీసుకెళ్లొద్దు. వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత